అంత ప్రాణం పెట్టి పనిచేసినటువంటి టీడీపీలోనే దాదాపు మిమ్మల్ని మెడబట్టుకొని బయటకు గెంటేయించిన పరిస్థితి. ఈ మాట అంటే కాస్త ఇబ్బందికరంగా ఉంటుందేమో, కానీ ఆ స్థాయిగా క్రియేట్ చేశారు. ఇప్పుడు కూడా అంతే అంకిత భావంతో ప్రాణం పెడుతున్నారు కదా. జగన్ చుట్టూ కోటరీ మిమ్మల్ని రాణిస్తుందా? నేను ఏ కోటరీకి గురించి నేను ఆ పార్టీకి దగ్గరికి పోలే. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పంపిస్తే నేను పిలిస్తే ఆ పార్టీలోకి పోయినా. నేను డైరెక్ట్గా ఆయనకే జవాబుదారీ. నేను ఆయన కోసమే పనిచేస్తాను. నేనేం పెద్దగా వేరే దాని గురించి నాకు ఏదైనా లాభమో లేకుండా ఇంకోటి ఉండాలని కోరినటువంటి వ్యక్తిని కూడా కాదు. మీరు కోరలేదు, మీరు కోరుకోలేదు, నాకు కూడా తెలుసు. నేను ఎంక్వైరీ చేశాను. కానీ మీడియాలో ఒక టాక్ బలంగా నడిచింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారిని బయటికి పంపించేసి సతీష్ రెడ్డి గారిని కీలక పదవిలో పెడుతున్నారు అని. 100% ఇది అబద్ధము. నాకు అటువంటి ఆలోచన కానీ లేకుండా అటువంటి కథ లేదు. నేను ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి శ్రేయస్సు కోసం, ఆయన తిరిగి ముఖ్యమంత్రి అయ్యేదానికి, ఆయన గుణాలు ఏవైతే మంచి గుణాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు చెప్పడానికి, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకత్వానికి వాళ్ళు చేసినటువంటి ఫెయిల్యూర్స్ చెప్పుకుంటూ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేటువంటి ఆవశ్యకతను, అవసరాన్ని నేను ప్రజలకు చెప్పేదాన్ని నేను ప్రయత్నం చేస్తూ ఉంటా. ఆ పార్టీ అధికారంలోకి వచ్చేదాన్ని నేను ప్రయత్నం చేస్తా తప్పితే నాకు ఎటువంటి ఇంటెన్షన్స్ కానీ లేకుండా ఉంటే. సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలా సంవత్సరాల నుంచి